హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. బైపీసీకి సంబంధించిన మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయమని కామెంట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మొదటిగా జీవశాస్త్రం మోడల్ పేపర్ 2023 యొక్క మోడల్ పేపర్ ఇది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. కాబట్టి 2023లో ఉన్న మోడల్ పేపర్ని మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఓకేనా. మొత్తం మనకి ఇక్కడ 3 విభాగాలు ఉంటాయి. మనకి విభాగం ఏలో చాయిస్ ఉండదు, అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. విభాగం బిలో మాత్రం ఏవైనా మొత్తం 8 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 6 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది. విభాగం బిలో 4 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలన్నమాట, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే మొదటి విభాగం ఏలో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు. మొత్తం అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాలు రాయాలి. ఏమేమి ప్రశ్నలు ఇచ్చారో ఒకసారి ఇక్కడ మీరే జాగ్రత్తగా చూడండి. నేను క్వశ్చన్స్ అయితే ఏం చెప్పట్లేదు, లేదంటే ఒకసారి చదవమంటారా. స్పైరోగైరాను కొలను పట్టు అని ఎందుకు అంటారు? మొదటి ప్రశ్న. రెండవది, హైడ్రోఫోనిక్స్ జల పెంపక విధానం అనగానేమి? సూక్ష్మ వ్యాప్తి సాంకేతిక ప్రక్రియ ద్వారా వ్యాప్తి చెందించబడే మొక్కలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. 4వ ప్రశ్న, పరిపక్వ విత్తనంలోని భాగాలను పేర్కొనండి. 5వ ప్రశ్న, ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? 6వ ప్రశ్న, కాలుష్యం అంటే ఏమిటి? 7వ ప్రశ్న, ఈస్ట్ని కిణ్వనం చేసి ఉత్పత్తి చేసే 2 ఆల్కహాల్స్ పేర్లు రాయము. 8వ ప్రశ్న, అడవులు ఎన్ని రకాలు, అవి ఏవి? 9వ ప్రశ్న, కాలేయం ఉత్పత్తి చేసే రక్తానికి సంబంధించిన 3 పదార్థాలు తెలపండి. 10వ ప్రశ్న, శ్వాసక్రియ జరిగేటప్పుడు మార్పిడి జరిగే 2 వాయువులను తెలపండి. 11వ ప్రశ్న, అనువంశికత అంటే ఏమిటి? 12వ ప్రశ్న, డిఎన్ఏను విస్తృతపరచండి. 13వ ప్రశ్న, బయోరెమిడియేషన్ అనగానేమి? 14వ ప్రశ్న, సామాన్య సూక్ష్మదర్శినికి సంయుక్త సూక్ష్మదర్శినికి మధ్య గల 2 భేదాలు తెలపండి. 15వ ప్రశ్న, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏమిటి? 16వ ప్రశ్న, కైమోగ్రాఫ్లోని 2 ముఖ్య భాగాలు తెలపండి. అది మనకి విభాగం ఏలో ఉన్న ప్రశ్నలు. తర్వాత విభాగం బి, ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా 6 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు అనమాట. ఫైలం పొరిఫెరా యొక్క ముఖ్య లక్షణాలను రాయండి. రక్తం యొక్క ప్లాస్మా విధులు వివరించండి. ఆమ్ల వర్షాల ప్రభావాన్ని వివరించండి. డ్రగ్ అబ్యూజ్ యొక్క ప్రభావాలు ఏంటి? లిలియేసి కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను తెలుపుము. C3 మరియు C4 మొక్కల మధ్య గల భేదాలను తెలపండి. ఇవి మనకు ఇక్కడ ఉన్న ప్రశ్నలు అన్నమాట, ఓకేనా. ఇది విభాగం సిలో ఉన్న ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.